నన్ను కొట్టలే వాడు నిన్ను కొట్టిండంట, నన్ను కొట్టలేదని ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. అలా ఇప్పటిదాకా కూడా భారత్ మా మీద ఏం చేసింది, ఏం చేయలే, మేమంటే భారత్ కి భయం, అరే మా మీద ఏమన్నా చేసేంత ధైర్యం భారత్ కుందా అని విర్రవీగిన పాకిస్తాన్ ఈ రోజు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మాపై తీవ్ర ప్రభావమే చూపించింది అని అంగీకరించి కన్నీళ్లు పెట్టుకునేంత పని చేసిందట. కాంగ్రెస్ నాయకులారా, భారత్ కాదు ఈరోజు పాకిస్తాన్ ఉప ప్రధానే చెప్తాండి, ఆపరేషన్ సింధూర్ జరిగింది, మా సైనిక స్థావరం, మా ఉగ్ర స్థావరాలు చిత్తయ్యాయి, గాయపడ్డామని లబోదిబో గుండెలు బాదుకుంటుంది. ఇక విలేకరుల సమావేశంలో దీన్ని సాదాసీదా వ్యక్తి కాదు, పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ చెప్పారట. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసిందనే విషయాన్ని అంగీకరించాడు. ఈ దాడి వల్ల సైనిక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, స్థావరంలో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయని కూడా చెప్పాడు. అతి తక్కువ కాలంలోనే భారత్ పాకిస్తాన్ గగనతలంలోకి పెద్ద సంఖ్యలో డ్రోన్లను మోహరించిందని, అయితే ఇందులో తమ పాక్ సైనికులు కొన్ని డ్రోన్లను అడ్డుకున్నారని, కానీ కొన్ని డ్రోన్లు మాత్రం నూర్ఖాన్ వైమానిక స్థావరంలోని సైనిక స్థావరంపై దాడి చేశాయని, దీంతో సిబ్బంది కూడా గాయపడ్డారని వెల్లడించారు.